దేవునికి మహిమ కలుగునుగాక. పరలోక స్వరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన ఆలకించే దేవుడు, నిశ్చయంగా ప్రార్థన విని ఆ ప్రార్థనకు జవాబు అనుగ్రహించే దేవుడు. కనుక మీకోసం చేయబడుతున్న ప్రార్థనలు నిరంతరం దేవుని పాదాల దగ్గర జ్ఞాపకార్థంగా చేరుతూ ఉన్నాయి. మీ ప్రార్థన అవసరతలు ఈ పరలోక స్వరాన్ని వింటూ వీక్షిస్తూ తెలియజేయబడినటువంటి ఫోన్ నెంబర్లో మాకు తెలియపరచవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన దేవుని ఆత్మ మీకు చెప్పాలని నాకు తెలియజేసినటువంటి వర్తమానాన్ని మీకు చెప్పడానికి ఆయన సన్నిధిలో సిద్ధపడి ఉన్నాను. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం మొదటి వచనంలో ప్రవక్త అయిన యెహెజ్కేలుని దేవుడు తన ఆత్మతో అభిషేకించారు. యెహోవా హస్తము యెహెజ్కేలు మీదకి వచ్చినప్పుడు యెహెజ్కేలు ఆత్మవశుడయ్యారు. ఆ తర్వాత యెహెజ్కేలు గారిని ఒక లోయలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ అటు ఇటు నడిపించారు. ప్రియులారా, గమనించండి, దేవుని సేవకులను దేవుడు తన హస్తముతో బలపరుస్తారు, తన ఆత్మతో అభిషేకిస్తారు, తన సేవకులను సేవ కొరకు పంపిస్తారు. వారు సేవ చేస్తున్నప్పుడు దేవుని చేత పంపబడిన వారై ఆ పంపబడినటువంటి చోట వారు దేవుని యొక్క మాటలని బోధిస్తూ ఉంటారు. యెహెజ్కేలు గారితో దేవుడు చెప్పారు, నేను నిన్ను దింపిన చోట, పంపిన చోట, నిన్ను నడిపిస్తున్నటువంటి చోట, నీవు చూస్తున్నటువంటి ఈ స్థలములో నీవు ప్రవచనం ఎత్తి మాట్లాడాలి, నేను ఒక అద్భుతాన్ని చేస్తాను అని ప్రభు సెలవిచ్చారు. ప్రియులారా, గమనించండి, దేవుని సేవకునిగా ఈరోజు ఈ కార్యక్రమంలో మీకు వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాను. దీని వెనుక యెహోవా హస్తము నన్ను బలపరిచి ఉండగా, దేవుడు తన ఆత్మతో నన్ను అభిషేకించి ఉండగా, ఈ కార్యక్రమం ద్వారా దీన్ని వింటూ చూస్తూ ఉన్నటువంటి మీతో దేవుని మాటలు ప్రకటించడానికి దేవుడు తన వాక్యాన్ని నా నోట ఉంచి ఉండగా, దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితాల్లో అనేకమైన అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. ఇది వ్యర్థమైన సమయం అయితే కాదు, కానీ ఈ సమయము నీ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేసే సమయం. ఎందుకో ఈ కార్యక్రమం చూసే విధంగా దేవుడు మీ జీవితాలని ఈ అవకాశాన్ని అనుగ్రహించి నిలబెట్టాడు. ప్రియులారా, ఇది యాక్సిడెంటల్గా అప్రయత్నంగా జరుగుతున్నటువంటి కార్యమైతే కాదు, కానీ దేవుడే తన నిత్య సంకల్పములో ఈ పరలోక స్వరం అనే వర్తమానం ద్వారా మీతో మాట్లాడాలని, మీ కొరకు ఆయన సేవకుడైన నన్ను తన హస్తముతో బలపరిచి తన ఆత్మతో అభిషేకించి ఇదిగో మీ ఎదుట నన్ను నిలబెట్టి ఆయన తన మాటలని ప్రవచనాత్మకంగా మీకు బోధిస్తూ ఉన్నాడు. దీనంతటికీ దేవుని ఆలోచన మీ జీవితాల్లో ఒక అద్భుతాన్ని చేయడానికి, మీ బ్రతుకుల్లో ఒక విప్లవాత్మకమైన కార్యాలని ఆయన చేయడానికి ఆశపడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గారిని ఆ లోయలోనికి పంపినప్పుడు ఆ లోయలో ఆయన అటు ఇటు దేవుని చేత నడిపించబడుతున్నప్పుడు యెహెజ్కేలు గారి కండ్లకు ఆ లోయ అంతా ఎముకలు చెల్లా చెదురుగా పడి ఉన్నట్టుగా
చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ ఎముకలను గమనిస్తే అవి ఎండిపోయినట్టుగా కనబడ్డాయి. ఈ ఎండిపోయిన ఎముకలు అతని కళ్ళకు కనబడినప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చదవండి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. ప్రియులారా, ఆ ఎముకల మధ్యలో యెహెజ్కేలు సంచరిస్తున్నప్పుడు దేవుడు యెహెజ్కేలుతో ఒక ప్రశ్న వేశారు. నరపుత్రుడా, ఈ ఎముకలు బతకగలవా అని దేవుడు యెహెజ్కేలుని అడిగారు. వెంటనే యెహెజ్కేలు అంటారు, ప్రభువా, అది నీకే తెలియను. బ్రతకవు అంటే బ్రతికించే నేనున్నాను కదా ఆయన అంటారు. బ్రతుకుతాయని దేవుడు బ్రతికిస్తే అవి బ్రతుకుతాయని యెహెజ్కేలు గారికి తెలుసు కనుక ఆయన అంటాడు, ప్రభువా, అది నీకే తెలియను. నీకు తెలిసిన కార్యము ఇదిగో ఈ ఎముకలలో నువ్వు చేస్తావు, అందుకే అవి బ్రతకగలవా అని అడుగుతున్నావు కదా అని దేవునికి యెహెజ్కేలు గారు చెప్పటం జరిగింది. ప్రియులారా, ఆ ఎముకలన్నీ చల్లా చెదురుగా పడిపోయి ఎండిపోయి అవి నిర్జీవముగా ఏమాత్రము జీవము లేనివిగా పడి ఉన్నాయి. దేవుడు ఈ ప్రశ్న వేసినప్పుడు యెహెజ్కేలు గారి మనసులో అనుకోవచ్చు, ఈరోజు బోధిస్తున్న నేను, వింటున్న మీరు కూడా ఒక ఆలోచన ఆలోచించవచ్చు. ఒకవేళ చావు బతుకుల్లో ఉన్న మనిషిని చూసి ఇతడు బ్రతుకుతాడా అంటే మనం చెప్పొచ్చు, ప్రయత్నిస్తే బ్రతుకుతాడు అని. లేక ఒక వ్యక్తి చనిపోయి శవమై అక్కడ పండుకోబెట్టి ఉన్నప్పుడు ఇతడు బ్రతుకుతాడా అని అడిగితే దేవుడు బ్రతికిస్తే బ్రతుకుతాడు. ఎందుకంటే చనిపోయి సమాధిలో పెట్టబడి 4 దినాలైన తర్వాత కంపు కొట్టిపోతున్న లాజరుని సమాధిలోంచి ఆయన లేపాడు కదా. నాయని విధవరాలి ఏకైక కుమారుడు చనిపోయి సమాధి కార్యక్రమం సమాధిలో పెట్టబట్టడానికి తీసుకుని వెళుతున్నప్పుడు ఆయన పాడిని ముట్టి పాడి మీద ఉన్న చిన్నవాడిని బ్రతికించాడు కదా. యాయీరు కుమార్తెని ఆయన చిన్నదానా లెమ్మని చనిపోయిన శవాన్ని లేపాడు కదా. ఆయన దేవుడు కనుక చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తాడు అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ చావు బతుకులు కాదు కదా, చనిపోయిన శవం కాదు కదా, ఎండిపోయి కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయి ఏ రూపము, ఏ విధమైనటువంటి ఆశ, ఏ విధమైనటువంటి నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఉన్న ఎముకలు అక్కడ కనబడుతున్నాయి. ఆ ఎముకలు కూడా ఎప్పుడో చనిపోయిన శవాలకు సంబంధించినవి, అవి ఎండిపోయి ఉన్నాయి. ఏమాత్రము పచ్చదనం లేనటువంటి ఎముకలవి. అందుకే యెహెజ్కేలు గారు అంటారు, అయ్యా, అది నీకే తెలియను. ప్రియులరా, ఆ ఎముకల గురించి ఇక్కడ రాయబడిన మాట 11వ వచనంలో, ఆ ఎముకలు ఎవరో కాదు, ప్రజలు. ఆ ప్రజలు అనుకుంటున్నారట, ఎండిపోయిన ఎముకల వలె మేమున్నాము, మా పరిస్థితి ఇలా ఉన్నది, మన ఎముకలు కేవలము ఎండిపోయి ఉన్నాయి, మన ఆశలు విఫలమైపోయినాయి, మనము నాశనమైపోతుమి అని దిగులుతో, చింతతో, వేదనతో ఒక దగ్గర కూలబడిపోయి బాధపడుతూ వారికి వారే ఎంతో వేదన చెందుతున్నట్లుగా ఈ లేఖనంలో మనం గమనించగలుగుతాం. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రోజున మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎండిపోయినట్లున్నాయా? మీరు 11వ వచనం ఒక్కసారి గమనించండి.
వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశలు విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. ఈరోజు చాలామంది నా జీవితం ఎండిపోయింది, నా కుటుంబం ఎండిపోయింది, నా పరిస్థితులన్నీ ఎండిపోయినాయి, ఏమాత్రము నిరీక్షణ లేదు, నా బ్రతుకులో ఏ పచ్చదనం లేదు, ఏ సంతోషం లేదు, ఎండిపోయినట్టుగా నా బ్రతుకు అయిపోయిందని ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుకొనిచి ఉన్నావా? ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు, వారు అనుకొనిచున్నారు ఎండిపోతున్నాం. ఈ రోజున నీవు అనుకున్నట్టుగానే నీ జీవితంలో పరిస్థితులన్నీ ఎండిపోయినట్టుగా, ఏమాత్రము పచ్చదనం లేక, ఏమాత్రము సంతోషం లేక, నిరీక్షణ లేక ఎండిన పరిస్థితుల్లో ఒకవేళ నీ ఉండి నేను ఎండిపోయానే అని అనుకుంటున్నావేమో. దావీదు కూడా ఒకసారి ఒక మాట అన్నాడు. బైబిల్లో ఆ మాటని మీరు చదివినట్లయితే ఆ లేఖనాన్ని 32వ కీర్తన 4వ వచనంలో, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. సారము అనగా బలము, శక్తి, సారము అనగా లోపల ఉన్నటువంటి జీవము, అది ఎండిపోయినట్లయిందట. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన సహోదరుడా, నీ పరిస్థితి ఎండిపోయినట్లుంది కదా. ప్రేమ అనేది నీ జీవితానికి దొరక్క నా పరిస్థితి ఏంటి? నాకు ప్రేమ అనేది దొరకదా? ఎవ్వరూ నన్ను ప్రేమించట్లేదు, కన్న తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు, కట్టుకున్న భర్త అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఏ ప్రేమకి నేను నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను, అందరితో ద్వేషించబడుతూ ఉన్నాను, అందరితో నిందించబడుతున్నాను, ప్రేమ అనేది ఎండిపోయినట్లయింది నా జీవితంలో, నా బ్రతుకులో ప్రేమ అనేది దొరకదా అని ఏ ప్రేమ నోచుకోక అందరి చేత దూషించబడుతూ దిగులు పడుతూ నీ సారము వేసవి కాలముని ఎండినట్లయినట్టు నీకు కనబడుతుంది కదా. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వర్తమానం వింటున్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఎండిపోయిన నీ యొక్క స్థితిగతులన్నిటినీ ఆయన చిగురింప చేసే దేవుడు, పచ్చని దానిగా మార్చే దేవుడు. ఎండిపోయిన నీ బ్రతుకులో గొప్ప ఆశ్చర్య కార్యాన్ని ఈరోజు ప్రభు చేయబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, వారు అనుకునిచున్నారట మన ఆశ విఫలమాయెను అని. ఈరోజున చాలామంది జీవితాల్లో ఆశపడతారు, ఉద్యోగం వస్తుంది అని ఆశపడతారు, నా వివాహం అవుతుంది అని ఆశపడతారు, నా పిల్లలు పెరిగి పెద్దవారై వారు ప్రయోజకులు అవుతారు, నా పిల్లలు నాకు తోడుగా అండగా ఉంటారని ఆశపడతారు. కానీ ఆశ సఫలం కాకపోగా అది విఫలమైపోవటం వలన జీవితంలో విరక్తి చెందుతుంటారు, దిగులు పడతారు. ఆశించింది జరగక, ఆశించింది నెరవేరక, ఆశ విఫలమైపోయినే అని వారు అనుకొనుచున్నారని లేఖనంలో ఉంది. ఈ వర్తమానం వింటున్న సహోదరుడా, ఎన్నిసార్లు నీ జీవితంలో నీ ఆశ విఫలమై నిరాశపడి నైరాశ్యంలోకి వెళ్ళిపోయి కృంగిపోయావు. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆశ సఫలము చేసే దేవుడు, నీ ఆశను తీర్చే దేవుడు, ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఆయన. లేఖనం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనంలో ఎలా ఉంది? అలసి ఉన్న వారి ఆశను ఆయన తృప్తిపరుస్తాడట. ఈ రోజున ఆశపడ్డావు, అనేక రీతులుగా మంచి విషయాలకే ఆశపడ్డావు. ఎంత మంచి విషయాలకు ఆశపడ్డా ఆశ విఫలమైపోయిందని బాధపడుతున్న నీతో దేవుడు అంటాడు, ఇదిగో ఇదిగో నా ప్రియమైన కుమార్తె కుమారుడా, అలసిపోయి ఉన్న నీ ఆశను నేను తృప్తిపరుస్తాను. ఈ పరలోక స్వరం అనే వర్తమానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆశను తృప్తిపరిచే దేవుడు ఉన్నాడు. ఆయన అలసిపోయి అలసటతో కూలబడిపోయిన నీ జీవితంలో నీ ఆశలని సఫలపరచటమే కాదు, నీ ఆశలను తీర్చి నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు.
దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరుడా, వారు అనుకుంటున్నారట మనము నాశనం అయిపోతుంది. చూడండి, ఎండిపోయాము, ఆశ విఫలమైపోయింది, ఇక పచ్చదనము లేదు, ఆశలంటూ తీరే పరిస్థితులు లేవు, ఇక మనం నాశనం అయిపోయాం, నా బ్రతుకు నాశనం అయిపోయింది. ఈ మాట అక్కడక్కడ వింటూ ఉంటాం. ఒకవేళ మీ జీవితాల్లో ఇలాంటిది ఏమైనా ఉందా? నా వ్యాపారం నాశనం అయిపోయింది, నా కుటుంబం నాశనం అయిపోయింది, నా యొక్క పేరు ప్రఖ్యాతులు నాశనం అయిపోయినాయి, నిందలు అవమానాలు అలల వలె నన్ను కొట్టాయి, నా బ్రతుకు నాశనం అయిపోయిందని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, ఇదిగో నాశనం అయిపోయిన దానిని, నశించిపోతున్న దానిని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. లూకాసు వార్తలో ఆ మాట ఎంతో చక్కగా దేవుడు చెప్తున్నారు. నశించుచున్న దానిని వెదకి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ వర్తమానం ద్వారా, నీ వర్తమానాన్ని నువ్వు వింటున్నప్పుడే దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడని నువ్వు గుర్తించాలి సుమా. నీవెక్కడో నీ ఇంట్లో ఉన్నావు, నీవెక్కడో ఏ ఊరిలోనో ఉన్నావు, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నావు, ఎక్కడో నీవు ఉన్నావు. అయితే దేవుడు ఈ వర్తమానం ద్వారా నిన్ను వెతుకుతున్నాడు. ఎందుకంటే నాశనమైపోతూ ఉన్న నీ జీవిత పరిస్థితులన్నిటినీ వెదకి రక్షించడానికి ఆయన ఈ కార్యక్రమాన్ని నీ కొరకే ఏర్పాటు చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన సేవకుడైన నన్ను తన హస్తంతో బలపరిచి, తన ఆత్మతో అభిషేకించి, తాను ఈ వర్తమానం ద్వారా నీ యొద్దకు పంపించి ఆయన ఈ మాటలని ప్రవచనముగా నీకు బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎండిపోయిన నిన్ను పచ్చని దానిగా చేయడానికి, ఆశ విఫలమైపోయిన నీ బ్రతుకులో, అలసిపోయిన నీ జీవితంలో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలసిపోయిన నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆయన చేయడానికి ఈ రోజున ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని ప్రభు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నాశనం అయిపోతున్న నీ పరిస్థితులు, నా బ్రతుకు సర్వనాశనం అయిపోయింది, నా భవిష్యత్తు నాశనం అయిపోయింది, నా కుటుంబం నాశనం అయిపోయిందని దిగులుతో కూలబడిపోయిన నిన్ను ఈ రోజున దేవుడు తన సేవకుని ద్వారా ఒక ప్రవచనం ఎత్తి నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. భయపడకు, నా దేవుడు నిన్ను పచ్చదనంలోనికి నడిపిస్తాడు. నా దేవుడు నీ ఆశను చిగురింపచేసి, ఫలింపచేసి, నీ ఆశలను తృప్తిపరుస్తాడు. ఆయన ధైర్యంగా ఉండండి. నాశనం అయిపోతున్న నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. నాశించిపోతున్న నీ జీవితాన్ని రక్షించడానికి తన హస్తాన్ని చాచి తన సేవకుల ద్వారా ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ఈ యొక్క కార్యక్రమం వింటున్న నీ జీవితంలో తన సేవకుని ద్వారా ఎలా నీ బ్రతుకులో కార్యం చేస్తాడో కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. ఈ యొక్క 37వ అధ్యాయంలో దేవుడు తనకు కనబడుతున్నటువంటి ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమని ఆయన తెలియజేస్తున్న మాటల్ని మీరు గమనించండి. 4వ వచనంలో ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. పిల్లలు గమనించండి, తన కళ్ళకు కనబడుతున్నటువంటి ఎముకలతో దేవుడు ప్రవచనం ఎత్తి ఇలా పలకమంటున్నాడు. ఆ సమయంలో 7వ వచనంలో ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచు ఉండగా, దేవుడు సేవకునికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం సేవకుడు ప్రవచనం ఎత్తి మాట్లాడతాడు.
ఒక అభిషేకించబడిన దైవజనుడు, దేవుని హస్తముతో బలపరచబడిన దైవజనుడు, దేవుని చేత ఇదిగో ఈ వర్తమానం ద్వారా నీ యొద్దకు పంపబడిన దైవజనుడు ఆయన ప్రవచించుచు ఉండగా, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున నేను ప్రవచిస్తూ ఉండగా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. ప్రవచిస్తున్నటువంటి యెహెజ్కేలు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను, దేవుడిచ్చిన వర్తమానాన్ని, దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని, దేవుడిచ్చినటువంటి ప్రవచనాన్ని దైవజనుడు నోరు తెరిచి ప్రవచిస్తూ ఉండగా, దేవుడు చెప్పిన దానిని ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ప్రవచించుచు ఉండగా, ఈరోజు నీ వర్తమానం వింటూ ఉండగా, ఈ వర్తమానాన్ని ప్రకటిస్తూ ఉండగా, ప్రియమైన సహోదరుడా, దేవుని ఆత్మ ద్వారా పలకబడుతున్న ప్రతి మాట నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతుంది. యెహెజ్కేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నప్పుడు ప్రియమైన సహోదరుడా, ఆయన ప్రవచిస్తున్న సమయంలో గడగడమును ఒక ధ్వని పుట్టిందట. అక్కడ ఏ శబ్దము లేని నిశ్శబ్దముగా ఉన్న ఆలోయలో, ఎముకల మధ్యలో చచ్చి శల్యములుగా మిగిలిపోయిన ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్న ఎముకల మధ్యలో దైవజనుడు ప్రవచిస్తూ ఉండగా నిశ్శబ్దమైన స్థలములో ఒక శబ్దం రావడం ప్రారంభించింది. ఈ రోజున నిశ్శబ్దమైపోయినటువంటి నీ జీవితంలో దేవుడు ఒక శబ్దాన్ని తీసుకుని రాబోతూ ఉన్నాడు. కదలలేని పరిస్థితుల్లో పడిపోయిన నీ బ్రతుకులో దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. కూలిపోయిన కృంగిపోయిన నీ జీవితంలో, ఆశలు విఫలమైపోయిన నీ జీవితంలో, నాశనం అయిపోతున్నాను అనుకున్న నీ జీవితంలో నా ప్రభువు ఈ రోజున ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఇదిగో ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామములో నీ బ్రతుకులో ఒక అద్భుతం జరగబోతూ ఉన్నది. విఫలమైపోయిన నీ బ్రతుకులో, ఎండిపోయిన నీ బ్రతుకులో, నాశనం అయిపోతున్న నీ బ్రతుకులో దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. నా ప్రియమైన సహోదరుడా, ఇదిగో ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ఒక శబ్దము పుట్టెను. ఎముకలు, చెదిరిపోయిన ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నవి, ఒకదానితో ఒకటి చేరుకున్నవి. ప్రియులరా, ఎండిపోయి జీవము లేక చెదిరిపోయిన ఆ ఎముకలు మరలా కలుసుకోవడం ప్రారంభించాయి, మరలా ఏకమవటం ప్రారంభించాయి. విడిపోయిన బంధాలు, చెదిరిపోయిన బంధాలు ఒక దగ్గరికి రావడం ప్రారంభించాయి. దైవజనుడు వాక్యం బోధిస్తున్నప్పుడు, ప్రవచనమెత్తి మాట్లాడుతున్నప్పుడు, అభిషేకించబడిన దైవజనుడు, దేవుని చేత పంపబడిన దైవజనుడు బోధిస్తున్నప్పుడు, ప్రవచిస్తున్నప్పుడు దేవుడు నీ బ్రతుకులో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. చెదిరిపోయిన నీ జీవితాన్ని, విడిపోయిన నీ బ్రతుకుని ఇదిగో ఎముకలు తిరిగి కలుసుకున్నట్టుగా విడిపోయిన మీ భార్య భర్తలు కలుసుకోబోతూ ఉన్నారు. విడిపోయిన తండ్రి కుమారులు కలుసుకోబోతూ ఉన్నారు. విడిపోయినటువంటి కుటుంబ సభ్యులు కలుసుకోబోతూ ఉన్నారు. సంవత్సరాల తరబడి వివాదాల చేత విడిపోయిన, సమాధానం లేక కలవరంతో, వివాదాలతో మునిగిపోయి చెదిరిపోయిన నీ అన్నదమ్ములు మరలా తిరిగి కలుసుకోబోతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతూ ఉన్నాడు. చెదిరిపోయిన ఎముకలు ప్రవచనం ద్వారా అవి ఒక దగ్గరికి ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. దేవుడు విడగొట్టే దేవుడు కాదు కానీ కలిపే దేవుడు. సాతానుడు విడగొడతాడు, దేవుడు కలుపుతాడు. సాతానుడు కత్తిరించేస్తాడు, దేవుడు సూది వలె నీ బంధాలను కలుపుతాడు. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇదిగో ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అక్కడ ఉండవలనని యెహోవా ఆజ్ఞాపించాడట. ఈరోజు ప్రవచనం వలె దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సేవకుని ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. చెదిరిపోయి ఎక్కడెక్కడో పడిపోయిన ఎముకలు అలా తిరిగి వచ్చాయి. దేవుని ప్రవచనం ద్వారా తిరిగి వచ్చాయి. కోర్టులు కలపలేని బంధాలు, పోలీస్ స్టేషన్లు కలపలేని బంధాలు, పంచాయతీలు చేసిన కలవని బంధాలు దేవుని ఆత్మ ద్వారా కలుసుకోబోతూ ఉన్నాయి. నా ప్రభు తన ఆత్మ ద్వారా నీ కుటుంబాన్ని కలపబోతూ ఉన్నాడు. నీ అన్నదమ్ములను కలపబోతూ ఉన్నాడు. నీ బంధువుల్ని కలపబోతూ ఉన్నాడు. ఒక ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని నీ కుటుంబంలో దేవుడు తన ఆత్మ ద్వారా కలుగు చేయబోతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, ఆశలు విఫలమైపోయి అనుకున్నావు కదా, నీ ఆశల్ని సఫలం చేసే దేవుడు. యెహెజ్కేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉండగా జరిగిన కార్యము చూడండి. యెహెజ్కేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉండగా జరిగిన కార్యాన్ని చూడండి. నేను చూచుచూ ఉండగా, దైవజనుడు చూస్తూ ఉన్నాడు. దైవజనుడు ప్రవచించాడు. ప్రవచించిన తర్వాత దైవజనుడు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగా ఎముకలు కలుసుకోవడమే కాదండి, ఆ ఎముకలలోనికి చూస్తూ ఉండగా నరములను, మాంసమును,
వాటి మీదకు వచ్చెను. అక్కడ నరాలు లేవు, అక్కడ మాంసము లేదు, అక్కడ పచ్చదనము లేదు, పచ్చిదనము లేదు, ఏమీ లేదు. ఎండిపోయిన పరిస్థితి కళ్ళ ముందు కనబడుతుంది. ప్రియ సహోదరుడా, ఈ రోజున దేవుడు ప్రవచనం ఎత్తి నీతో మాట్లాడుతున్నాడు. లేని నరములను మరలా తేగలిగిన దేవుడు, లేని మాంసం మరలా తేగలిగిన దేవుడు. నరములను మాంసమును అక్కడికి వచ్చాయట. నీ జీవితంలో కోల్పోయిన సమస్తాన్ని దేవుడు మరలా తిరిగి సమకూర్చే రోజు ఈరోజు. దేవుడు ఎందుకో ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఎముకల మీదకి, ఎముకలలో లేని మాంసము, ఎముకలకు లేనటువంటి నరములు, ఎముకలకు లేనటువంటి చర్మాన్ని ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉండగా లేనివి తిరిగి వచ్చాయి. లేఖనం చెబుతుంది, మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ఈరోజు నువ్వేం కోల్పోయావు? ఆ ఎముకలన్నీ ఎప్పుడో చనిపోయిన శరీరాలు, ఎప్పుడో మాంసం అంతా పురుగులు తినేసినాయి, నరములన్నింటినీ పురుగులు తినేసినాయి. మాంసం అంతా కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయింది. మట్టిలో కలిసిపోయిన ఆ మాంసము, మట్టిలో కలిసిపోయిన ఆ ఎముకలు, మట్టిలో కలిసిపోయిన ఆ చర్మము, మట్టిలో కలిసిపోయిన ఆ నరాలు కనబడకుండా పోయినాయి. నా ప్రియమైన సహోదరుడా, కనబడకుండా పోయిన నీవు పోగొట్టుకున్న సమస్తాన్ని మరలా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ ఎముకలు ఎండిపోయి ఆశలు విఫలమైపోయినాయి అనుకుంటున్నాయి కదా, దేవుడు వాటికి లేని మాంసాన్ని, అవి పోగొట్టుకున్న మాంసాన్ని మరలా తీసుకొచ్చారు, మరలా సమకూర్చారు. ప్రియమైన సహోదరుడా, ఈ రోజున నువ్వు కోల్పోయిన సమస్తాన్ని నా దేవుడు తిరిగి నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మాంసాన్ని కోల్పోయిన శరీరాలలో ఉన్న ఆ యొక్క లోయలో ఉన్న ఆ ఎముకలకు ఎలాగూ మాంసం ఇచ్చాడో, ఈ రోజున ఉద్యోగాన్ని కోల్పోయావా, ఆస్తిని కోల్పోయావా, ఇదిగో పేరు కోల్పోయావా, దేన్ని కోల్పోయావు? మంచి మనస్సాక్షిని కోల్పోయావా, పరిశుద్ధతను కోల్పోయావా? నా ప్రియమైన సహోదరుడా, నువ్వు పోగొట్టుకున్న ఏదైనా, నువ్వు కోల్పోయిన ఏదైనా ఆయన మరలా ప్రవచనం ఎత్తి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పోగొట్టుకున్నవి మరలా ఆయన నీకు కలుగు చేయబోతున్నాడు. కనుమరుగైపోయినవి కళ్ళకు కనబడుతున్నాయి. ఎస్కేల్ చూస్తూనే ఉన్నాడు, దైవజనుడు చూస్తూనే ఉన్నాడు. దైవజనుని కళ్ళ ముందు ఒక అద్భుతం జరుగుతుంది. ఆశలు విఫలమైపోయి అనుకున్న ప్రజల జీవితాల్లో మరలా నరములను, మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపై చర్మము కప్పబడిను, సమకూర్చబడినటువంటి పరిస్థితి అక్కడ దైవజనుడు చూస్తూ ఉన్నాడు. నీ జీవితంలో సమస్తాన్ని సమకూర్చి జరిగించే జీవము కలిగిన దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. నా ప్రియమైన సహోదరుడా, నీ కులం ఏదైనా కావచ్చు, నీ మతం ఏదైనా కావచ్చు, నీ ప్రాంతం ఏదైనా కావచ్చు, నీ పరిస్థితులు ఏవైనా కావచ్చు, నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. చెదిరిపోయిన నీ బ్రతుకుని సమకూర్చి, లేని నీ బ్రతుకులో, కోల్పోయిన నీ బ్రతుకులో సమస్తాన్ని అనుగ్రహించి నీకు ఒక రూపాన్ని ఇవ్వడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. బలహీనమైన నీ బ్రతుకుని బలపరచడానికి ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. వింటున్న వర్తమానం ద్వారా విశ్వాసముంచిన నీ బ్రతుకులో ఒక అద్భుతాన్ని ఆయన చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు సహోదరులారా, దేవుడు ఒక అద్భుతాన్ని జీవితంలో చేయడానికి ఈ రోజున ఆయన సంకల్పించి ఉన్నాడు. ఎస్కేల్ చూస్తూ ఉండగా ఎండిపోయిన ఎముకలన్నీ కలుసుకున్నాయి, నరములు వచ్చాయి, మాంసం వచ్చింది, చర్మము కప్పింది. అవి కేవలము జీవము లేని శరీరాలుగా పడి ఉన్నాయి. మరలా దేవుడు ఎస్కేల్తో చెప్తూ ఉన్నాడు, ఎస్కేలు మరలా నువ్వు ప్రవచించు, నేను నా ఆత్మని వారిలోనికి పంపిస్తాను అన్నాడు. దైవజనుడు ప్రవచిస్తూ ఉన్నాడు. రెండవసారి దైవజనుడు ప్రవచిస్తున్నప్పుడు జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి వాటిల్లో శవముల వలె పడున్నటువంటి ఆ శరీరాల్లోనికి జీవాత్మ ప్రవేశించింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆ శరీరాల్లో ప్రవేశించిందో, పడిపోయిన ఆ శరీరాలు సజీవమై లేచి నిలిచి లెక్కకు మించిన గొప్ప మహా సైన్యమైందట. ప్రియమైన సహోదరుడా, పడిపోయిన నీ బ్రతుకుని తన ఆత్మను నీలోకి పంపించి లేపుతాడు. అయ్యో నా బ్రతుకు పడిపోయిందే, అయ్యో నేను పడిపోయానే, అయ్యో నేను కూలిపోయానే అని అనుకుంటున్నావు కదా. ఆశ్చర్యమైన సంగతి ఏంటి తెలుసా? దేవుని ఆత్మ నలుదిక్కుల నుండి వారిలోకి వచ్చి ప్రవేశించినప్పుడు వారు
లేచి నిలబడ్డారట. ఎలా నిలబడ్డారో తెలుసా? వారట సైన్యము వలె నిలబడ్డారట. ఒకప్పుడు వారు సైన్యమే, ఒకప్పుడు వారు యుద్ధము చేసిన వారే, ఒకప్పుడు వారు జయించిన వారే. అయితే ఈ సైన్యము ఓడిపోయి పడిపోయిన సైన్యం. దేవుడిప్పుడు ఈ సైన్యాన్ని మరలా లేపి నిలబెట్టాడు, చేతిలో ఖడ్గాలు ఉంచాడు. చూస్తూ ఉండగా మహాసైన్యంగా ఆ యొక్క ఎండిపోయిన ఎముకల్ని ఆయన నిలబెట్టాడు. ఈరోజు నేను అంటాను, ఒకప్పుడు జయించిన నీవు నీ జీవితంలో ఓటమికి పాలై పడిపోయావు కదా, మరలా దేవుడు నిన్ను నిలబెట్టి జయించే ఒక సైన్యంగా మార్చబోతూ ఉన్నాడు. ఇక మీదట నీ బ్రతుకులో జయమే కానీ అపజయం అనేది ఉండదు. కారణం ఏంటో తెలుసా? నీవు జయించాలని ప్రయత్నించి ఓడిపోయావు, దేవుడు నిన్ను లేపాడు నీకెల్లప్పుడూ జయం ఇవ్వడానికి. ఇక మీదట నీ బ్రతుకులో ఓటమి ఉండదు. ఇక మీదట నువ్వు పడిపోవు, ఇక మీదట నువ్వు కూలిపోవు, ఇక మీదట నువ్వు నాశనము కావు. కారణం ఏంటంటే దేవుడే నిన్ను లేపాడు. నిన్ను లేపేవాడు మనుషుడు కాదు. నిన్ను లేపుతున్నవాడు ఈ లోకంలో ఎవరో ఒక రాజకీయ నాయకుడో, ఒక విద్యావేత్తో, ఒక ధనవంతుడో, ఒక ఐశ్వర్యవంతుడో అయితే మరలా నువ్వు పడిపోవడానికి అవకాశం ఉంది. కానీ యేసు క్రీస్తు, నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిన్ను లేపినట్లయితే ఇక ఎన్నటికీ నువ్వు పడిపోవు. లేఖనం చెబుతుంది, ఆయన మూస్తే ఆ తలుపు ఎవ్వరు తీయలేరు, ఆయన తీస్తే దానిని ఎవరు ముయ్యలేరు. ఆయన కార్యము చేయగా దాన్ని ఆపగలిగిన వాడు లేడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ప్రవచనం ఎత్తి దేవునితో మాట్లాడుతున్నాడు. నిన్ను లేపి నిలబెట్టి మరెన్నటికీ పడిపోని, మరెన్నటికీ ఓడిపోని ఒక జయ జెండా ఎగరవేసే ఒక మహా సైన్యంగా నీ కుటుంబాన్ని నిలబెట్టబోతున్నాడు. నీ కుటుంబంలో మరెన్నటికీ ఆశలు విఫలం కాకుండా, నీ కుటుంబంలో మరెన్నటికీ ఎండిపోకుండా, నీ కుటుంబంలో మరెన్నటికి నాశనం అయిపోకుండా ఆయన ఒక అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. నమ్ముతున్నావా ఈ వర్తమానాన్ని? నమ్ముతున్నావా ఈ ప్రవచనాన్ని? నా ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ కన్నిటికి ముగింపు కలిగే రోజులు, నీ జీవితంలో ఆశలు చిగురించి నువ్వు సంతోషించే రోజుది. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నమ్మి విశ్వసించి ఆయన చేతులకు అప్పగించుకో. ఆయన అంటారు, మీరున్న సమాధులలో నుండి నేను మిమ్మల్ని లేపుతాను, నా ఆత్మను మీలో ఉంచి నివసింపచేస్తాను. ఒక సమాధి వంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్టయితే నా ప్రభువు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు. నాతో కలిసి ఈ వర్తమానం విన్నటువంటి నీవు కన్నులు మూసుకొని ప్రార్థనలో ఎక్కిబీస్తావా? నీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. దేవుని హస్తము నన్ను బలపరచగా, దేవుని ఆత్మ నన్ను అభిషేకించగా, ఆత్మ వసుడైన నేను, బలపరచబడిన నేను, ప్రవచనమెత్తి మీతో మాట్లాడుతూ బోధిస్తున్న నేను నీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. నాతో కలిసి ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను మాట్లాడుతున్న వర్తమానం విన్నటువంటి నీ జీవితంలో ఒక ధ్వని ప్రారంభం కాబోతూ ఉన్నది. కోల్పోయిన మాంసము, ఎముకలు, కోల్పోయిన మాంసము, నరములు, చర్మము ఎలాగున మరలా తిరిగి వచ్చాయో అలాగే నీ కన్నులకు కనబడని నీవు కోల్పోయిన సమస్తము మరలా నీ యొద్దకు తిరిగి రాబోతూ ఉన్నాయి. నీవు జీవము కలిగిన వ్యక్తిగా మారబోతూ ఉన్నావు. నీవు ఆత్మ కలిగిన వ్యక్తిగా మారబోతూ ఉన్నావు. నువ్వు తిరిగి లేచి గొప్ప సైన్యంగా మారబోతూ ఉన్నావు. అద్భుతమైన జయ జీవితాన్ని నీ జీవితంలో చేయబోతూ ఉన్నావు. నిన్ను అణిచేస్తున్న సాతాను శక్తులని నీవు అణిచే రోజు రాబోతూ ఉంది. నిన్ను పడగొట్టి ఓడగొట్టి నిన్ను నశింపచేస్తూ ఉన్న దురాత్మ శక్తులను నీవే వాటిని పడగొట్టి వాటిని జయించి అద్భుతమైనటువంటి సైన్యంగా నిలబడే రోజు ఇది. దయచేసి కళ్ళు మూస్తారా? మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూయండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువానికి స్తోత్రాలు. తండ్రి, ఎస్కేల్ని ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలోనికి ఆత్మవసుడుగా తీసుకెళ్లారు. హస్తము చేత బలపరిచి తీసుకెళ్లిన మీరు అతని ద్వారా ప్రవచనం ఎత్తి మాట్లాడారు ప్రభువా. అద్భుతమైన కార్యాలు జరిగినట్లుగా ఈరోజు వర్తమానం ద్వారా మేము గమనించాం, విన్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఈ పరలోక స్వరం అనే వర్తమానాన్ని విన్నారో వారందరినీ ఈ సమయంలో మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఏ పరిస్థితుల్లో వారు విన్నారో ప్రభువా, ఆ పరిస్థితులకు వారిని జ్ఞాపకం చేసుకుని ఆ పరిస్థితుల్లోంచి వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా,
తండ్రి ఆశలు విఫలమైపోయిన జీవితాలని ఈ రోజున వారి ఆశలను చిగురింప చేయమని ప్రార్థిస్తున్నాను. ఎండిపోయిన వారి బ్రతుకుల్లో జీవాన్ని కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. కోల్పోయిన మాంసమును, నరములను, చర్మమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారి జీవితాల్లో మరలా అనుగ్రహించండి ప్రభువా. ఎప్పుడో కోల్పోయినది మరలా అతని ప్రవచనము ద్వారా వారికి అనుగ్రహించిన దేవుడు తండ్రి, ఈ రోజున ఈ వర్తమానమైన నా ప్రియ సహోదరి సహోదరులను మీరు దర్శించమని వేడుకుంటున్నాను. జీవం కలిగిన దేవుడా, నీ హస్తాన్ని చాచమని వేడుకుంటున్నాను. జీవాత్మని వారిలోనికి పంపమని వేడుకుంటున్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఎవరు ఎండిపోయిన స్థితిలో ఉన్నారో వారిలోనికి దేవుని ఆత్మ మీరు ప్రవహించమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. ఎంతమంది అయితే ఆశలు విఫలమై ఆత్మహత్య చేసుకుందామని ఇక బ్రతుకే వ్యర్థం అనుకుని కృంగిపోయి బ్రతుకు మీద ఆశలు కోల్పోతూ ఉన్నారో దేవుని ఆత్మ వారిలోనికి మీరు ప్రవేశించండి. వారిని మీరు మరలా లేవనెత్తండి ప్రభువా. పడిపోయిన వారి జీవితాలని తిరిగి లేపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. ఓడిపోయిన వారి బ్రతుకుల్ని మరన్నటికీ ఓడిపోని ఒక గొప్ప సైనికులుగాను జై జీవితం కలిగిన వారిగా లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ వర్తమానమైన ప్రతి జీవితము ఆశీర్వదించబడాలి. ఈ వర్తమానమైన ప్రతి సహోదరుడు లేపబడాలి. ఈ వర్తమానమైన ప్రతి సహోదరి యేసు నామములో ఇప్పుడే లేపబడును గాక. వారికి ఉన్న వ్యాధి యేసు నామములో స్వస్థత కలుగును గాక. వారికి ఉన్నటువంటి నిరాశ నిస్పృహలన్నీ నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిర్మూలమైపోవును గాక. నా ప్రభువా, వారిలో గొప్ప నిరీక్షణను కలుగు చేయండి, ధైర్యాన్ని కలుగు చేయండి, ఆదరణను కలుగు చేయండి. మీ నామాన్ని ఘనపరుచుకోమని ప్రార్థిస్తూ తండ్రి, ఒక ఆశ్చర్యమైన కార్యం చేసి మీ ఘననామాన్ని మహింపరుచుకోండి. ఈ యొక్క ప్రవచనము ప్రతి జీవితంలో మీరు నెరవేర్చమని, నీ నామాన్ని మహిమపరుచుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క జీవము ఈ వర్తమానమైన ప్రతి ఒక్కరికి అద్భుతమైనటువంటి కార్యాలు చేసి ఆశలను చిగురింపచేసి ఎండిపోయిన స్థితిని పచ్చదనముగా మార్చి గొప్ప రక్షణతో అలంకరించునుగాక. ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ వర్తమానం ద్వారా మీరు బలపరచబడినట్లయితే మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేసి మిమ్మల్ని సజీవ సాక్షులుగా నిశ్చయంగా నిలబెడతాడు. మీ ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. మీరు ఏ ప్రార్థనా మందిరానికి వెళ్ళని వారైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన్ని మరింతగా తెలుసుకొని ఆయన మార్గంలో నడవాలని ఆశించిన వారైతే ఖమ్మం పట్టణంలో మా ప్రార్థనా మందిరం ఉంది. ఫోన్ చేసి ఆ యొక్క వివరాలు తెలుసుకొని నిర్భయంతరంగా నిస్సందేహంగా ప్రార్థనా మందిరానికి వచ్చి ప్రార్థనలో పాలు పొందండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీ కొరకు మేము నిరంతరం ప్రార్థన చేస్తూ మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.